రేపు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు ప్రకటన చేసింది కేంద్రం. ఇందులో హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళారంగంలో అందించినటువంటి సేవలకు గాను హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కినట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. అందులో భాగంగానే హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. మొత్తంగా పద్మభూషణ్ అవార్డును 19 మందికి ప్రదానం చేసినట్టుగా తెలుస్తోంది. 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. టోటల్ గా మొత్తం 19 మందికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళారంగంలో ఆయన అందించిన సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కినట్టుగా చెప్తున్నారు. అలాగే మరొక అవార్డుకు సంబంధించిన అప్డేట్ మనం కూడా చూస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదికకు కూడా కేంద్రం పద్మ పురస్కారాన్ని అందిస్తున్నట్టుగా చూస్తున్నాం. మనకు అప్డేట్ అంతోంది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు దక్కాయి. పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. ఇందులో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు దక్కింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి అవార్డులు ప్రకటన చేసింది. 7గురికి పద్మశ్రీ అవార్డులు, అలాగే 19 మందికి పద్మ విభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డ్స్ దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. మందకృష్ణ మాదికకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్రం ఒక లిస్ట్ ను రిలీజ్ చేసింది. పద్మ అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్రం. మొత్తంగా 139 మందికి అవార్డుల ప్రకటన అనేది చేసింది. ఇందులో 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, 19 మందికి పద్మ విభూషణ్ అవార్డులు, అలాగే 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. మందకృష్ణ మాదికకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. అలాగే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. మొత్తంగా 119 మందికి పద్మశ్రీ దక్కగా 19 మందికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కినట్టుగా తెలుస్తోంది.
పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి అవార్డుల ప్రకటన అనేది కేంద్రం చేసింది. 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, అలాగే 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది బాలకృష్ణకు. ఇక మరొక వైపు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. అలాగే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే ఇవ్వబడేటువంటి ఒక అత్యున్నత పురస్కారంగా చెప్తూ ఉంటాం. వివిధ రంగాలైనటువంటి కళలు, అలాగే విద్య, సాహిత్యం, పరిశ్రమలు, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు ఇలాంటి వాటిలో విశిష్టమైనటువంటి సేవలు అందించిన వారికి ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డేకి ముందు ఈ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది కేంద్రం. దానిలో భాగంగా ఈ రోజు ఈ అవార్డుల లిస్టును ప్రకటించడం జరిగింది. మొత్తంగా 139 మందికి ఈ అవార్డుల ప్రకటన చేసింది. ఇందులో 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది కేంద్రం. అలాగే 19 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం హీరో బాలకృష్ణకు ప్రకటించడం జరిగింది. అలాగే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు దక్కింది. మరొక వైపు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. అలాగే సాహిత్య విభాగంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి ఏపీకి చెందినటువంటి ఆయనకు కూడా పద్మ అవార్డు లభించింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జగదీష్ సింగ్ కూడా పద్మ అవార్డు లభించింది.